బాబులు మాట్లాడదాం కుబేరా గురించి. సో మీ ఇద్దరికి ఎట్లా అనిపించింది సినిమా ఫస్ట్? రైట్ సో బేసిక్ గా ట్రైలర్ తో కంపేర్ చేద్దాం సినిమాని. సో వాట్ వీ అండర్స్టూడ్ ఫ్రమ్ ది ట్రైలర్ అండ్ అది స్క్రీన్ మీద ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ అయిందా లేదా అనేది మాట్లాడుకుందాం మనం. రైట్. రైట్ ఉమ్, ట్రైలర్ ని బట్టి అయితే ఒక రకంగా యాస్టీస్ గా అనిపించింది. అంటే వీళ్ళు బేసిక్ గా మనీ లాండరింగ్ కేసు, బెగ్గర్స్ ని యూజ్ చేసుకొని మనీ లాండరింగ్ చేసే ప్రాసెస్ లో ఓ, వాళ్ళు అనుకున్న ప్లాన్ బ్యాక్ ఫైర్ అవుతుంది. ఆ బ్యాక్ ఫైర్ అవ్వడం వల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అయ్యారు, ఎలా ఇంపాక్ట్ అయ్యారు, అండ్ ఫైనల్లీ వాట్స్ ద కంక్లూజన్ అనేది మూవీ అనేది ట్రైలర్ ద్వారా అర్థమైంది. అండ్ మోర్ ఆర్ లెస్ మూవీలో కూడా అదే డిపిక్ట్ అయింది. బట్ ఉమ్, కన్విన్సింగ్ గా తీసారా అంటే లేదు, ఎంగేజింగ్ గా తీసారా అంటే టు సమ్ ఎక్స్టెంట్ తీసారు, టు సమ్ ఎక్స్టెంట్ తీయలేదు. ఉమ్, మై బిగ్గెస్ట్ కంప్లైంట్ ఇస్ లెంత్ ఆఫ్ ద మూవీ. 3 hours అవసరం లేదు యాక్చువల్లీ, చాలా ట్రిమ్ చేసేయచ్చు. టు బి ఎస్. ఫ్రాంక్, క్రిస్ప్ గా 2 hours 15 minutes 2 hours 20 minutes అయితే ఇంకా టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చేది నా వరకు. అండ్ బేసిక్ గా నాకు అనిపించింది ఏంటంటే పేపర్ మీద పెట్టింది ఒకటి, బట్ అది ఫుల్ గా ట్రాన్స్లేట్ అవ్వలేదు స్క్రీన్ పైకి. లాట్ ఉమ్. ఆఫ్ అడాక్ చేంజెస్ మేడ్, దాని వల్ల నీకు కంటిన్యూటీ పోయింది, నీకు నెరేటివ్ పోయింది, చాలా ఓపెన్ ఎండ్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అసలు నాకు Yeah. 3 hours లెంత్ కన్నా ఈ ఓపెన్ ఎండ్స్ అంటే మీరు 3 hour లెంత్ తీసుకొని కూడా చాలా క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీలు ఏం చూపించలేదు మధ్యలో. కరెక్ట్. సో అండ్ నా అవును. ట్రైలర్ గురించి మాట్లాడారు కదా, సో ఉమ్, నాకు ట్రైలర్ చూసినప్పుడు సేమ్ పృథ్వీ చూసిన ఫీలింగ్ వచ్చింది. మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నేనైతే బిచ్చగాడు 2 వచ్చింది కదా, ఉమ్. కైండ్ ఆఫ్ ఆ లైన్స్ లో ఉంటుంది అనుకున్నా. సినిమా కూడా నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ సిమిలర్ స్టోరీ. అక్కడ ఒక బిచ్చగాన్ని తీసుకొని వస్తారు, తర్వాత అన్ని థింగ్స్ అన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. చాలా సిమిలర్ స్టోరీ. బట్ ఆ బిచ్చగాడు పార్ట్ ని ఎక్కువ చూపారు సినిమాలో కూడా. ధనుష్ ఉమ్. అడుక్కోవడం కానీ అంటే ఆ పాస్ట్ కూడా ఎక్కువ అది టచ్ చేయరు. అసలు పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ రైట్. చేశాడు. స్టిల్ Yeah. లెంత్ ఎందుకు ఎక్కువైంది అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ సో క్వశ్చన్. యా, సో నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఏదైతే పృథ్వీ అన్నాడో లైక్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అవన్నీ బాగానే జరిగింది. తర్వాత పర్ఫెక్ట్. ఇట్ ఇట్ వెంట్ రిపిటేటివ్ నన్ను అడిగితే. అంటే రైట్. ఫస్ట్ క్యారెక్టర్ ని, ఫస్ట్ బిచ్చగాడిని వాళ్ళు ఏం చేశారు అనేది చూపించిన తర్వాత ఇంక అక్కడ నుంచి కొంచెం లాగ్ స్టార్ట్ అయిపోయింది నాకు. స్టార్ట్ అయిపోయి అసలు ఒక స్టేజ్ వచ్చినప్పుడు అయితే ఇంకెంతసేపు లాగుతాడు వీడు ఇంటర్వెల్ కి అన్న పాయింట్ వరకు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకైతే. యా, కానీ నాకేంటి సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ఒక 10-15 minutes తీసేస్తే తర్వాత ఏదైతే ఎమోషనల్ గా వెళ్ళిందో సినిమా, అక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మళ్ళీ బాగా రాసుకున్నాడు. అక్కడ కొంచెం అంటే బాగా రెస్పాన్స్ బాగా వచ్చింది, ప్లస్ అది వర్కౌట్ అయింది నాకైతే. ఆ పార్ట్ మాత్రం బాగా ఒక 40 minutes బాగా వర్కౌట్ అయింది సినిమా. సెకండ్ హాఫ్ లో అదే ఎమోషనల్ పార్ట్ ఆబ్వియస్లీ వర్కౌట్ అయింది. దాని ముందు యా. కూడా కొంచెం ధనుష్ మ్యాన్ హంట్ నడుస్తుంటుంది. సో ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ టైం ధనుష్ తప్పిపోయి అంటే వీళ్ళ నుండి పారిపోయిన తర్వాత అంత పెద్ద మ్యాన్ హంట్ అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే సెకండ్ పార్ట్ లో కూడా కైండ్ ఆఫ్ అవి ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అదే రైట్. యా. నడుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆ డాగ్స్ ఫైట్ అక్కడ ఉంది, అక్కడ వరకు డైరెక్ట్ తీసుకెళ్ళిపోవచ్చు అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ లో నీకు ఒక పాయింట్ లో ఆ, ధనుష్ కి ఒక ఎజెండా వచ్చేస్తుంది. ధనుష్ క్యారెక్టర్ కి ఒక ఎజెండా వచ్చేస్తుంది. దేవా క్యారెక్టర్ కి ఒక ఎజెండా వస్తుంది. ఏంటి? ఆ డబ్బులన్నీ నాకే కావాలి, నాలాగా ఉన్న బెక్కర్స్ అందరికి నేను ఎంపవర్ చేయాలి అని చెప్పి. బట్ అది జస్టిఫై చేసినట్టు చూపించారా? చూపిలేదు. ఎండ్ ఆఫ్ ద డే లేదు ఏమంటారు? లేదు నాకు అది నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, ఇవన్నీ వదిలేసి బతుకుదాం అంటాడు. మరి ఎందుకు ఫైట్ అదొక చేశారు అంబిగ్విటీ ఇంతసేపు? ఉంది. ఇంకొక అంబిగ్విటీ సైడ్ కాదు. డబ్బులు వద్దు తెలియలేదు. అంటారు, యా. ఇంకొక సైడ్ ఈ రాజా బేటా గురించి కూడా చెప్తున్నప్పుడు కుబేరా అన్న టైటిల్ చెప్పి అప్పుడు అంటారు కదా, 10,000 10,000 కోట్లకి కోట్లు. ఇది అని చెప్పి. అంటే మీరు డబ్బులు తీసుకుంటున్నారా వద్దా, లేదంటే ఎగ్జాక్ట్లీ. ఏంటి, మీరు బ్యాక్ పాత లైఫ్ కి వెళ్ళారా, రష్మిక సిచ్యువేషన్ ఏంటి, ఏం లేదు అంటే అది. ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, ఇలాంటివి చాలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఉమ్. ఐ థింక్ అన్ని పర్ఫెక్ట్ గా ఫ్లో లో వచ్చేసి ఇక్కడ దాకా వదిలేసి ఉంటే మేబీ కైండ్ ఆఫ్ ఇగ్నోర్ చేసేవాళ్ళేమో, కానీ తెలుసుకోవాలని ఉంటుంది కదా చాలా అంటే మందికి. అంటే ఇంత రైట్. ఇంత ఇంత చేసింది ఎందుకు, వై ఉమ్, అన్నట్టుగా అది అంటే జరిగిందా లేదా ఫైనల్లీ అని. కమ్ముల ఆ సినిమాటిక్ వే ఆఫ్ ఎండింగ్ వెళ్ళాలి. ఎందుకంటే హీ హ్యాడ్ ఆల్ ది ప్రూఫ్స్ టు సబ్మిట్ టు ది గవర్నమెంట్ అన్ని ఉమ్, చేసుకొని ఉమ్. వాడిని ఎక్స్పోజ్ చేసి క్లోజ్ చేసేయచ్చు సినిమాని. బట్ ఐ డోంట్ నో, అంటే అది తన స్టైల్ కి విరుద్ధంగా వెళ్తున్నాడు అనుకున్నాడు ఏమో మరి. బట్ కంప్లీట్ ఆపోజిట్ వేలో వెళ్ళి ఐ థింక్ అక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోయినట్టుంది సినిమా. అంటే ఆ ఎండింగ్ ఎట్లా నాకు ఇవ్వాలనేది కన్ఫ్యూజ్ అయిపోయాడు బేసికల్లీ. యా, యా. ఓవరాల్ గా మీరు యునానిమస్ గా నెగిటివ్ చెప్పట్లేదు, సో డెఫినెట్లీ మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా మూవీ. ఎందుకు ఇక్కడ ఏం పాజిటివ్స్ ఉన్నాయని దాని గురించి మాట్లాడండి. పాజిటివ్స్ అంటే నా వరకు సెకండ్ హాఫ్ లో ఏదైతే నిజం చెప్పాలంటే ఎమోషనల్. ఈవెన్ సెకండ్ హాఫ్ ఒక 10-15 minutes తీసిన తర్వాత ఎప్పుడైతే ధనుష్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తాడో అక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఆ పోర్షన్ ఏదైతే ఉందో అక్కడ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అంటే షాజీ వాడు షిండే ఎంట్రన్స్ దగ్గర నుండి. షియాజీ షిండే ఎంట్రన్స్ కానీ, తర్వాత షియాజీ షిండే ఆ క్యారెక్టర్ క్లోజర్ కానీ, తర్వాత హౌ ఎవ్రీ రైట్. క్యారెక్టర్ చేంజెస్ బికాస్ ఆఫ్ దట్ క్యారెక్టర్ అనేది
అది బాగా ఎమోషన్ కనెక్ట్ ప్లస్ వెనకాల ఈ రాజాబేట అనేది కాన్స్టెంట్ థ్రెడ్ ఏదైతే నడుస్తుందో ఆ ఎమోషన్ ఒకటి, రష్మికాస్ చేంజ్ అంటే వాడిని ఎంతసేపు వదిలేసి వెళ్దాం అనుకున్నా కూడా మళ్ళీ వాడి దగ్గరికే వచ్చేసి అదంతా బాగా రాసుకొని బాగా అది ఎగ్జిక్యూషన్ కూడా బాగా అయింది. ఎస్పెషలీ పోయిరా మామ సాంగ్ ముందు నుంచి వాడు ఎప్పుడైతే దొరికిపోతాడు అని ఫోన్ చేస్తాడు నాగార్జునకి, ఆ పోర్షన్ అయితే అసలు నాన్ స్టాప్ అరుపులు పడ్డాయి థియేటర్ లో అయితే. నాకైతే ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes అదైతే లిటరల్లీ ఇట్లా రన్ అయిపోతుంటది. ఓకే, టు ద పాయింట్ స్టార్ట్ చేస్తాడు, ఒక బిగ్ షాట్, స్కామ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు, వాళ్ళ ప్లాన్, వాళ్ళ ఎగ్జిక్యూషన్ అక్కడ వరకు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకే ఫైన్, టైం వేస్ట్ చేయట్లేదు, చాలా తొందరగా తీసుకెళ్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అయితే ఉన్నాడు, ఇంత తొందరగా తీసుకెళ్తాడు, ఇంకా 3 hours మూవీ ఎందుకు ఉంది అని చెప్పి. ఆ తర్వాత మనం అనుకుంది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నలుగురిని ఐడెంటిఫై చేసి తీసుకొస్తారో అక్కడి నుంచి నీకు డిలే స్టార్ట్ అయింది. అండ్ శ్రవణ్ అన్నట్టు సెకండ్ హాఫ్ 15 minutes తర్వాత షియాజీ షిండే వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాడు కదా, అది బాగా నచ్చింది. ఇంకొకటి మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే, ఎన్ని లూజెన్స్ వదిలినా నాకు మెయిన్లీ ఆ విలన్ క్యారెక్టర్, దీపక్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ధనుష్ ఆబ్వియస్లీ, దేవా క్యారెక్టర్ ఆబ్వియస్లీ అది సెపరేట్ గా పెడతా నేను, బట్ దానికి ఎక్కువ డెప్త్ ఉండదు, సింగిల్ పాయింట్ ఎజెండా అంతే దేవా క్యారెక్టర్. కానీ వీళ్ళిద్దరిది అలా కాదు, వీళ్ళిద్దరిది చాలా లేయర్డ్ క్యారెక్టర్ ఉంటుంది, విలన్ ది అండ్ దీపక్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ, నేను ఇదే చెప్దాం అనుకున్నా. ఏం నచ్చింది బేసిక్ గా అంటే, ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ అందరూ ఇంక్లూడింగ్ రష్మిక అందరు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యే సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. అంటే నీట్ గా తీసుకొస్తాడు. అండ్ విలన్ క్యారెక్టర్ ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఆయన ఒక ఫిలాసఫీ మాట్లాడతాడు జనరల్లీ. అంటే చేసేది ఏదో పని, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రే షేడ్స్ ఏం లేవు, కంప్లీట్ బ్లాక్ తీసుకున్నాడు అనేది. సో చేసేది ఏదో పని, దానికి పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తాడు, దీనికన్నా ఇది బెటర్ కదా. సో ఇది జరిగితే ఇంతమంది చనిపోయే దాని బదులు నలుగురు చనిపోవడం బెటర్ కదా. ఇలాంటి కంపారిజన్, అంటే ఇది ఒక డిఫరెంట్ ఫిలాసఫీ తీసుకొచ్చాడు ఈయనకి. వీళ్ళు స్టోరీ రాసుకున్నప్పుడు చాలా పకడ్బందీగా ఇదైంది, కానీ చేంజెస్ లో నువ్వు అన్నప్పుడు చేంజెస్ అన్నప్పుడు నేను అదే అనుకున్నా, సేమ్ ఫీలింగ్ ఉంది నీకు కూడా అని. చేంజెస్ చాలా వచ్చినట్టున్నాయి, కొన్ని బ్రేక్ అయిపోయి కొన్ని మార్చాల్సి వచ్చింది చాలా సార్లు అని అనిపిస్తుంది. కానీ అటెన్షన్ టు డీటెయిల్ ఒప్పుకోవచ్చు ఈ సినిమాలో. నువ్వు అన్నట్టు ధనుష్ క్యారెక్టర్ లో పెద్ద రైటింగ్ లెవెల్లో ఏముండదు, పర్ఫార్మెన్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్. అది చేయి విరిచింది ఉంటుంది. దానికన్నా ముందు నుండి నేను చూస్తున్నాను, ఏంటి లెఫ్ట్ హ్యాండ్ వాడుతున్నారు ధనుష్ ఊరికే, మేబీ లెఫ్ట్ హ్యాండ్ చూపిద్దాం అనుకుంటున్నారా, ఏదైనా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత ఎమోషనల్ స్టోరీ పెట్టాడు. పర్ఫార్మెన్సెస్ వచ్చేసరికి ధనుష్ కుమ్మేశాడు. నాకు సర్ప్రైజింగ్లీ నాగార్జున కంటే కూడా విలన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే ఆఫ్ కోర్స్ నాగార్జున పర్ఫార్మెన్స్ సూపర్ గా చేశాడు, నేను కాదనట్లేదు కానీ మోర్ విలన్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అండ్ రష్మికది కూడా యాక్చువల్లీ బాగా నచ్చింది నాకు. రష్మిక అంటే స్టార్టింగ్ లో కొంచెం నార్మల్ గానే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరు పారిపోయి స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి తన క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగుంటుంది. క్యారెక్టర్ ఆర్క్ ప్రకారంగా మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి నేనే పెద్ద మాట్లాడను. సో ధనుష్ అయితే 200%. నాకు ఇస్ సర్ప్రైజ్ ఫర్ మీ యాక్చువల్లీ. డిటి అన్నట్టు ఒక పాయింట్ లో బర్స్ట్ అవుతాడు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ ఎక్కడ బర్స్ట్ అవ్వకుండా నీకు బర్స్ట్ అయిన మూమెంట్ వచ్చిన సటిల్ బర్స్ట్ ఉంటుంది నీకు. నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. అండ్ డిటి అన్నట్టు నాకు విలన్ ఎక్స్ట్రాడినరీ అనిపించాడు, చాలా బాగా పోర్ట్రే చేశాడు యాక్చువల్లీ సినిమా అంతా విలన్ చుట్టే కదా తిరిగేది. కాస్టింగ్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. కాస్టింగ్ పర్ఫెక్ట్ కాస్ట్. రష్మిక కూడా బాగా చేసింది తనకున్న రోల్ పరిధిలో, బట్ నాకు ఎందుకో చాలా బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది ఈ మూవీలో. నాగ్స్ యాక్టింగ్ అంటే జనరల్లీ నాగార్జున ఒక సీన్ చెప్పి, నాగార్జున ఈ సీన్ లో ఎలా ఉంటాడంటే, మనం కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో అసలు అది ఫాలో అవ్వలేదు ఇక్కడ, కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ధనుష్ గురించి చెప్పాలంటే ఆబ్వియస్లీ రైటింగ్ లెవెల్లో క్యారెక్టర్ కి ఎక్కువ ఏం లేదు, ప్లెయిన్ అండ్ సింపుల్. సో పర్ఫార్మెన్స్ తో తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రోల్ ఒప్పుకోవడం వల్లనే 100 marks ఇచ్చేయచ్చు. ఈ రోల్ కి ధనుష్ 100% ఇది చేస్తాడని అందరికీ తెలుసు, ఎందుకంటే అప్రెస్డ్ కైండ్ ఆఫ్ రోల్స్ ఎన్నో చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ, ఇమిగ్రెంట్ రోల్స్ ఇలాంటివి, కాబట్టి ఇది డెఫినెట్లీ పుల్ ఆఫ్ చేయగలుగుతాడు అని చెప్పి. బట్ ఆ అటెన్షన్ టు డీటెయిల్ ఫాలో అవడం అనే దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు.
స్టార్టింగ్ టు ఎండింగ్. ఉమ్. బట్ యా, ఇంకా అవును. విలన్ గురించి చెప్పాలంటే ఎవరన్నారు ఇది ఆడియో ఫంక్షన్ లో ఎవరు అన్నారు, నాగార్జున అన్నారా లేదంటే శేఖర్ కమల అన్నాడు తెలియదు కానీ హీల్ బీ ఇన్ డిమాండ్ డెఫినెట్లీ. సౌత్ మూవీస్ లో ఒక టిపికల్ బిజినెస్ ముంబైకర్ మ్యాన్. ఆర్ ఢిల్లీయిట్ యా రోల్స్ ఆర్ ఫారినర్ రోల్స్ ఉంటే డెఫినెట్లీ ఆయనకి వెళ్తాయి. ఆయన మూవీ మొత్తంలో ఐ థింక్ నెగిటివ్ ఉంటుంది డెఫినెట్లీ, బట్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఆయనది కూడా, అంటే వెల్ రిటర్న్ క్యారెక్టర్. అవును. దీపక్ తేజ్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ శేఖర్ కమల ఆయన లైఫ్ కి క్లోజర్ అని చెప్పాడు కాబట్టి చాలా మందికి అర్థమైపోతుంది. సో కమింగ్ టు టెక్నికల్స్ అమ్మా, వన్ అండ్ ఓన్లీ హీరో నన్ను అడిగితే డిఎస్పి ఎగ్జాక్ట్లీ డిఎస్పి నెంబర్ 1. మొత్తం అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో నెంబర్ 1, 100 కి 200 వేసేయచ్చు అసలు. డిఎస్పి అసలు ఈ ఇంకొట్టిండయ్యా స్టార్టింగ్ కుబేరా టైటిల్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది డ్యూటీ మొత్తం అసలు లాస్ట్ కొడుతూనే అసలు ఉన్నాడు. అండ్ ఎడిటింగ్ నువ్వు అన్నట్టు లైక్ కట్స్ అన్ని జంప్ కట్స్ చాలా ఫాస్ట్ గా తెలిచాడు కానీ బట్ స్టిల్ అగైన్ లెంత్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఫోటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్ అయితే 100% సూపర్ గా ఇచ్చారు అవుట్పుట్స్. ఎస్పెషల్లీ అండ్ క్లైమాక్స్ ని ఆ ప్లేస్ కలర్ ప్యాలెట్ అదంతా చాలా ఎక్సలెంట్ చాలా ఉంటది. అవును, యా ఎందుకు మన ఇంటీరియర్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంటది. ఇప్పుడు కంప్లైంట్ అంతా కమల మీదనే ఉంది యాక్చువల్లీ. లైక్ రైటింగ్ వైజ్ ఎక్కడో సమ్వేర్ ఎక్కడో ల్యాగ్ వచ్చింది. అండ్ ఎగ్జిక్యూషన్ లో కూడా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఏమంటారు ఆ ల్యాగ్ వచ్చింది. సమ్వేర్ ఎక్కడో మిస్ అయ్యాడు టార్గెట్ అనేది అనిపించింది. నాకు అనిపించడం అయితే డిఫరెంట్లీ అనుకున్న ఐడియా నుండి డివియేట్ అయ్యి ఫర్ సమ్ రీజన్ డిబేట్ అయ్యారు. చేంజెస్ అయితే చాలా వచ్చాయని అనిపించింది. సో మోర్ ఆర్ లెస్ సేమ్ అది కూడా మీరు చెప్పిందే, ఎగ్జిక్యూషన్ మిస్ ఫైర్డ్ అండ్ పేపర్ మీద రాసుకుంది స్క్రీన్ మీదకి రిఫ్లెక్ట్ అవ్వలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. డెఫినెట్లీ థియేటర్ లోనే వాచ్ చేయమని అయితే నేను చెప్తాను. బట్ ఓవర్ బట్ హైప్ లిటిల్ ఎక్స్పెక్టేషన్ పేషెన్స్ ఇస్ నీడెడ్. డెఫినెట్లీ నేనైతే ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్తాను. బట్ బయట వస్తున్న బ్లాక్ బస్టర్ టాక్ విని మీరు చాలా ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. ఓపెన్ మైండ్ తో వెళ్ళండి, నచ్చుతుంది డెఫినెట్లీ. శేఖర్ కమల కైండ్ ఆఫ్ ప్రోడక్టే మోస్ట్లీ. సో నన్ను అడిగితే యా నువ్వు అన్నట్టు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకుండా జస్ట్ ఒక మంచి సినిమా చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. నాకు కూడా అంతే, అంటే వర్త్ వాచింగ్ ఫర్ ధనుష్. ఆబ్వియస్లీ నాగ్ ఫ్యాన్స్ అయితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. డిఫరెంట్ సైడ్ ఆఫ్ నాగ్ ని చూస్తారు. చాలా రోజులుగా హీస్ నోన్ ఫర్ అటెంప్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్. చాలా రోజుల తర్వాత హీ హాస్ టేకెన్ అప్ దిస్ ఛాలెంజ్ అండ్ హీ హాస్ ఎక్సెల్డ్. సో కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు నాగ్ ఫ్యాన్స్. ధనుష్ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ వెళ్ళిపోవచ్చు. అండ్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు శేఖర్ కమల ఫ్యాన్స్ కూడా, వాళ్ళు కూడా వెళ్ళి చూడొచ్చు. బట్ లైక్ చెప్పాం కదా, కొంచెం పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే బాగా ల్యాగ్ చేశారు కాబట్టి. If you are able to get through that laggy part, then you will enjoy the movie. సో అది అబ్బాయిలో కుబేరా. సో లెట్స్ మీట్ అప్ అగైన్ with another movie soon.